ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 9, 10వ తేదీల్లో అయితే ఈ తులారాశి వారి ఇంటికి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. వీళ్ళ వల్ల మీ జీవితం ఎలా మారబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ రాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారిలో ఉండే సహనం, స్థిరత్వం అద్భుతమైనవి. చంద్రుడు, శుక్రుడు మీపై చూపే ప్రభావం వల్ల మీరు వదిలేసే స్వభావాన్ని కలిగి ఉండరు. ఇండ్లల్లో ఉండే అంచమైన పెద్ద స్తంభం లాంటి వారు. మీరు ఒక్కసారి మీ మనసులో ఏదైనా సంకల్పం తీసుకున్నారంటే దాన్ని పూర్తి చేసేంతవరకు విశ్రయించరు. జీవితంలో వచ్చే అవరోధాలు, కష్టాలు, సమస్యలు మిమ్మల్ని ఆపలేవు. దూకుడుగా లేకపోయినా అంచలమైన ప్రయాణం వల్ల చివరికి గమ్యాన్ని చేరుకుంటారు. మీ బంధువులకు, స్నేహితులకు, మీపై ఆధారపడిన వారందరికీ కూడా మీరు బలమైన సపోర్టు ఉంటారు. ఇక ఈ రాశి వారు అందరిలో కళాత్మక అభివృద్ధి అయితే ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలని తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ తులారాశి వారి వ్యక్తులు కుటుంబ విలువలు, నమ్మకాలు చాలా బలంగా ఉంటాయి. అలాగే వీరు కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఇస్తారు. ఇక వీరికి గురు గ్రహాల ప్రభావం వల్ల వీరు సంప్రదాయాలను గౌరవిస్తారు. నమ్మకంతో దృఢంగా ఉండే స్వభావం వల్ల వీరు ప్రేమికుల, భాగస్వాములు, సహచారులు మిమ్మల్ని ఎంతగానో నమ్ముతారు. కష్టకాలంలో మీరు తోడు ఉంటారని ఎవరికైనా నమ్మకం అయితే ఉంటుంది. కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొనైతే ఉంటారు. ఇక ఈ రాశి వారు అంటే కుటుంబంలో పెద్దవారికి, బంధువులకి, స్నేహితులకి పెద్ద ఆధారం ఈ రాశివారు. ఉపయోగ బుద్ధి, విచక్షణ అసామాన్యమైనవి అని పనులు ఆచితూచి వాస్తవికంగా చేయటం వాళ్ళు. ఇక వీరు ఆర్థికంగా విషయంలో చాలా నేర్పరితనంగా అయితే ఉంటారు. సంపాదించి పొదుపుగా ఖర్చు చేసే మీ అలవాట్లు, నైపుణ్యాలు, జీవితంలో పట్ల అవగాహన మిమ్మల్ని స్థిరమైన భవిష్యత్తుకి హామీ ఇస్తాయి. ఇక బుధ గ్రహం చూపే ప్రభావం వల్ల మీ నిర్ణయాలు ఎప్పుడు కూడా సామతుల్యంతో, నాలెడ్జ్తో కూడి ఉంటాయి. ఇక అవసరమైనప్పుడు సహాయం చేసే మనసు ఉండటంతో విలువలతో కూడిన జీవితం గడపడం ఇవి మీకు సహజ లక్షణాలు. అందుకే ఎక్కడైనా ఈ రాశి వారు ఉంటే అక్కడ స్థిరత్వం, సమృద్ధి నెలకొంటుంది. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఏదైనా అనుకుంటే సాధించేంత వరకు కూడా నిద్రపోరు. అలానే వీరికి పట్టుదల భావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు వీరు ఒక్కొక్కసారి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎన్ని రకాల కష్టాలు ఎదురైనా వెనుకడుకు వెయ్యరు. సాధించాలి అనుకున్నది సాధిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు వీరికి ఊపిరి పీల్చకుండా కష్టాలు వస్తూ ఉంటాయి. ఒక్క కష్టం తీరిందంటే దేవుడా అనుకునే లోపు మరొక కష్టం, మరొక సమస్య అనేది వీరి నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది. అలానే ఈ కష్టాలు అనేవి భగవంతుడు అన్ని మాకే ఇస్తారు అని కూడా కొన్నిసార్లు కూడా అనుకుంటారు. ఎన్ని రకాల కష్టం ఎదురైనా ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కొలివోరు. అలానే వీరు ఏదైనా ఒక్క పని చేస్తున్నప్పుడు అన్ని విధాలుగా కష్టాలు ఎదురైనా ఆ పనిని మధ్యలో మాత్రం వదలరు. చాలా
కష్టమైనా ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా ఆ యొక్క పనిని పూర్తి చేసి తీరుతారు. అలాంటి వ్యక్తిత్వాన్ని ఉన్నటువంటి వ్యక్తులు ఈ తులా రాశివారు. అయితే ఈ రాశి వారికైతే అనుకూలమైన గ్రహాలు అనుకూలత చాలా అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. వీరు అనేక రకాల కష్టాలు పడుతూ ఈ రాశి వారి జీవితాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాశిలోకి ఒక ఇద్దరు వ్యక్తులైతే రాబోతూ ఉన్నారు. అంటే జూన్ 9, 10వ తేదీల్లో అయితే ఇక ఈ రాశిలోకి ఒక ఇద్దరు వ్యక్తులైతే రాబోతూ ఉన్నారు. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా మార్పులైతే జరగబోతూ ఉన్నాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఈ రాశిలోకి రాబోతూ ఉన్నారు. ఈ తులారాశి ఇంటికి ఇద్దరు వ్యక్తులైతే వస్తారు. వీరి వల్ల వీరికి ధైర్యము, వీరి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు పోవటం, మనశ్శాంతి కలగడం, అలాగే ఆర్థికమైనటువంటి సహాయం కలగడం అన్నది బాగా అయితే జరుగుతుంది. వీరి ప్రోత్సాహంతో వీరు ఎన్నో విజయాలనైతే సాధిస్తూ ఉంటారు. అలాగే ఆ ఇద్దరి రాక వీరికి అదృష్టం అనేది చెప్పుకోవాలి. ఈ రాశి వారు ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా ఎంతో అయితే మేలునైతే పొందుతారు. వారి వల్ల కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ రాశిలోకి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు రావడం వల్ల వీరి జీవితంలో చాలా వరకు కూడా మార్పులు, చేర్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. ఇలా చాలా సంతోషంగా అయితే వీరు ఉంటారు. ఇక ఈ రాశి వారికి వారి వల్ల అదృష్టం అనేది వస్తుంది. ఇక ఎందుకంటే కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండటం వల్ల ఇది వరకు వీరు అనుభవించిన కష్టాలు, పడిన బాధలు అనేవి కూడా వారి వల్ల అయితే తొలగిపోతూ ఉన్నాయి. అనేక రకాల మీరు పడినటువంటి సమస్యల నుండి కూడా విముక్తి అయితే ఈ సమయంలో అయితే లభించబోతుంది. ఈ యొక్క అద్భుతమైనటువంటి యోగం కూడా మీకు ఏర్పడబోతూ ఉంది. ఈ శక్తివంతమైనటువంటి యోగం ఏర్పడడం వల్ల ఈ తులారాశి వారికి చాలా ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. ఇక ముఖ్యంగా వారి పిల్లల నుంచి మంచి శుభవార్తలు కూడా వింటారు. అలాగే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల కూడా మీకు లాభాలైతే అధిక మొత్తంలో అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు కూడా ఈ సమయంలో మంచి గుడ్ న్యూస్ కూడా వింటారు. ఇక ఈ సమయంలో ఆర్థిక సహాయం కూడా వారి వల్ల మీరు పొందుతారు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే చాలా మంచి ప్రయోజనాలు వారి ఇద్దరి వల్ల కలగటం వల్ల కుటుంబంలో ఆనందం అయితే పెరుగుతుంది. అంతేకాకుండా శాంతి కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే భాగస్వామి జీవితం అంటే మీ యొక్క భాగస్వామ్యంతో మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో మీకు ఈ సమయంలో చాలా బాగుంటుంది. అంటే మీ మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా వారి వల్ల తొలగిపోతాయి. ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. కుటుంబంలో ఆర్థిక అలానే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. వ్యాపారంలో కూడా ధనలాభం కూడా ఉంటుంది. కాబట్టి వారి యొక్క రాక అనేది మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 9, 10వ తేదీల్లో అయితే మీ ఇంటికి ఇద్దరు వ్యక్తులు రావటం వల్ల మీకు అదృష్ట యోగం పట్టబోతుంది. మీ యొక్క సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి ఏమున్నా కూడా వారి వల్ల తొలగిపోయే అవకాశాలైతే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే చూడండి. ఎందుకంటే మీ ఇంటికి ఇద్దరు వ్యక్తులు రావటం వల్ల మీకు ఇలాంటి సంఘటనలు అయితే తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది. కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు స్త్రీలు కానీ, పురుషులు కానీ ఎక్కడున్నా సరే వెంటనే మీ యొక్క అదృష్ట యోగం ఎలా పట్టబోతుందో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో అనేది చూడండి.